నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ కంటి విభాగంలో ఇక నుంచి ఆన్లైన్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ కొలనువాడ పెదకృష్ణంరాజు దీని ద్వారా కొన్ని దశాబ్దాలుగా విశేషమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో కంటి విభాగంలో సుమారు 30 లక్షల రూపాయలు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని ఈ నెల 6వ తేదీ బుధవారం ప్రారంభించనున్నారు. నిడదవోలు శ్రీ రాజరాజేశ్వరి లైన్స్ కంటి ఆసుపత్రిలో ఈ ట్రస్టుకు అనుసంధానం ఉంది. ఇంతవరకు నేత్ర చికిత్స కోసం వచ్చేవారు ఇక్కడ చూపించుకున్న అనంతరం నిడదవోలు వెళ్లవలసి వచ్చేది. ఇక నుంచి అటువంటి అవసరం లేకుండా ఎటువంటి పెద్ద కంటి సమస్య అయినా ఇక్కడి నుంచే స్క్రీనింగ్ చేసే సదుపాయం ఏర్పాటు చేశారు. ఒకవేళ శస్త్రచికిత్సకు అవసరమైతే మాత్రమే అక్కడికి వెళ్లవలసి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు శుక్ర, శని, ఆదివారాలలో 3 రోజులు మాత్రమే అందించే కంటి వైద్య సేవలు ఇక నుంచి వారం పొడవునా అందుబాటులో ఉంటాయని ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పెదకృష్ణంరాజు సోమవారం మాట్లాడుతూ తెలియజేశారు. మన అలంపురం గ్రామం శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ పెట్టి వైద్య సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా జనరల్ హాస్పిటల్, ఫిజియోథెరపీ సెంటర్, అలాగే డెంటల్ హాస్పిటల్, అలాగే కంటి హాస్పిటల్ కూడా ఉంది. అయితే లేటెస్ట్ గా కంటి హాస్పిటల్ ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు మాత్రమే వస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు రేపు 6వ తారీఖు బుధవారం, ఎల్లుండే బుధవారం లేటెస్ట్ మిషనరీ తోటి మేజర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నిడదవోలు రమ్మని రెఫర్ రాసేవారు. ఇప్పుడు అలా కాకుండా లేటెస్ట్ మిషనరీ పెట్టి ఇక్కడికి వచ్చిన పేషెంట్ కి మేజర్ ప్రాబ్లం అయినా సరే ఆ మిషనరీలో కన్ను పెట్టగానే అది అక్కడ డాక్టర్లు అంటే నిడదవోలు స్పెషలిస్ట్ డాక్టర్కి కనిపించి నేరుగా పేషెంట్ తోటి మాట్లాడేలాగా ఆన్లైన్ సిస్టమ్ తోటి లేటెస్ట్ మిషనరీ బిగించి ప్రతిరోజు ఉండేలాగా రేపు బుధవారం నాడు ఓపెనింగ్. అది ఒక 30 లక్షల సుమారు ఖర్చుతోటి ఆన్లైన్ సిస్టమ్ తోటి లేటెస్ట్ మిషనరీ తోటి అటువంటి పరికరాలతోటి ఎల్లుండ బుధవారం ఓపెనింగ్. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేద ప్రజల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు రూరల్ మండలం శంసరగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా పనిచేస్తుందని అన్నారు. ప్రతి 15 రోజులకోసారి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు. గడిచిన 22 నెలల కాలంలో నియోజకవర్గంలో మొత్తం 835 మంది లబ్ధిదారులకు గాను సుమారు 6 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చామని తెలిపారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై సమాజ పునర్నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ 22 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఎల్ఓసి కానీ, ఇతరత్ర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూపంలో నిడదవోలు నియోజకవర్గంలో 835 మంది లబ్ధిదారులకు అందినటువంటి ఆర్థిక సహాయం 5,93,06,430 రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ఈ చెక్కులు అందజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక ఆరోగ్య భద్రతే ప్రధానంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి కార్యక్రమాలు ఉంటున్నాయి. మీ అందరికీ తెలియదు కాదు, ఈ ప్రభుత్వం ప్రత్యేకించి పేద ప్రజల కోసం వాళ్ళకి అవసరమైనటువంటి ఆరోగ్య భద్రత, వారికి కావాల్సినటువంటి పెన్షన్స్ అటువంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని అందజేస్తున్నటువంటి సందర్భం. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలని, దానికి అవసరమైన విధంగా మీరు చికిత్స చేయించుకోవడానికి, చికిత్స చేయించుకున్న తర్వాత రీఎంబర్స్మెంట్కి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున మీకు సహకారం ఇస్తుంది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కులగణన మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని బీసీల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్పష్టం చేశారు. దీనిపై రాజమండ్రి R&B అతిథి గృహంలో
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘాలతో సోమవారం కమిషన్ సభ్యులు బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ణయించబడతాయని తెలిపారు. వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి స్వీకరించిన వినతులను పరిగణలోనికి తీసుకుంటామన్నారు. అలాగే వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే కమిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో దీనిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. చెప్పేది అంటే ఇప్పుడు ఉన్న డేటాలో మీ ఆఫీసర్స్ కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండవచ్చు. సో ఇఫ్ యు నో ఎనీథింగ్ ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్న బ్యాక్వర్డ్ కులాల గురించి వాళ్ళ గురించి ఏదైనా సర్వే జరిగి ఉంటే, లేకపోతే ఇంకో ఇష్యూతో ఏదైనా స్టడీ పాతకాలంలో జరిగింది, ఇవన్నీ నాకు షేర్ చేస్తే అంటే మీటింగ్లో మెన్షన్ చేయండి, తర్వాత కూడా పంపిస్తే నాకు ఉపయోగపడుతుంది. అది ఒకటి. సెకండ్ అంటే ఇప్పుడు ఈ బీసీ పాపులేషన్ గురించి చూడాలంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది. దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న డేటా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దానికి అక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకు తెలుసు. స్టేట్లో కూడా రివ్యూ చేశాను, మిగతా జిల్లాలో కూడా చూశాను. అంటే 99% పూర్తి అయిపోయిందే చెప్తారు. మొత్తం ఇక్కడ కూడా అదే విధంగా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ 99% అది మీరు వెరిఫై చేశారు సరిగా. దానికి వెరిఫికేషన్ కోసం ఏ విధంగా ఏర్పాటు జరిగింది, ఏం సిస్టమ్ తయారు చేశారు, ఏ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ అయింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఏదైనా టాస్క్. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, కమిషన్ కార్యదర్శి డి చంద్రశేఖర్ రాజు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండలం వానపల్లి పల్లాలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకాంక్షించారు. పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను, పాలక మండలి సభ్యులను ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారు శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో చూర్ణోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, అనంతరం శ్రీపుష్ప యాగాన్ని అర్చకులు నిర్వహించారు. చివరి ఘట్టం స్వామివారి పవలింపు సేవ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. స్వామివారి పవలింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్లు. వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహణ తీరుపై ఆరా. 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, వేల్పూరు అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించి పూజలు చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. 2 రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల తణుకులో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.
ప్రధాని మోదీ కృషికి దక్కిన ఫలితమన్న పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక. తణుకు సంగీత కళాశాల ప్రిన్సిపల్ కమలాదేవికి శ్రీకళాపూర్ణ బిరుదును ప్రకటించిన నార్త్ అమెరికా అన్నమయ్య ప్రాజెక్ట్ హర్షం వ్యక్తం చేసి సన్మానించిన లయన్స్ జిల్లా నాయకురాలు వావిలార. తల్లిదండ్రుల కలలను పిల్లలు నెరవేర్చాలి, విద్యార్థులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. అలంపురం వెంకటరమణ ఉచిత ఆసుపత్రి కంటి విభాగంలో అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ వైద్య సేవలు వెల్లడించిన ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ పెద్దకృష్ణరాజు. నిడదవోలు నియోజకవర్గ ప్రజల వైద్య ఖర్చులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికనే ఖరారు చేయనున్న వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు రాజమండ్రిలో ప్రకటించిన బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్. వానపల్లి పల్లాలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఆకాంక్షించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వైభవంగా నిర్వహించి ముగిసిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.